మనిషి పుట్టుక చావు ఒక వింత. మనిషి పుట్టేటప్పుడు దేవుడి దగ్గర నుంచి వస్తాడు, చచ్చాక దేవుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఈ మధ్యలో మనుషుల మధ్య బ్రతుకుతాడు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. రోజుకు ఎంతోమంది పుడుతుంటారు, కానీ కొంతమంది మాత్రమే వారి పుట్టుకకు సార్థకత చేసుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలు ఏమవ్వాలో డిసైడ్ చేసుకునే మెచ్యూరిటీ వచ్చేసరికి పెద్దలు వారిని ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయించడం, అప్పటికి వారు ఏ ఇంజనీరో, డాక్టరో, సిఏ ఎక్సెట్రా అయిపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు బాబు అని పిల్లల్ని అడగడం మానేసి, మా వాడిని ఏం చదివిస్తే బాగుంటుంది అని సొసైటీని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చూడబోయే కథలో హీరోకి డైరెక్షన్ అంటే పిచ్చి, కానీ వాళ్ళ నాన్న ఇంజనీరింగ్ చదివించాడు. నేను జాబ్ చేయను నాన్న అన్నా వినకుండా బలవంతంగా ఇంటర్వ్యూకి పంపించాడు. ఇప్పుడు మనోడు తన చదివిన కాలేజీలో క్యాంపస్ డ్రైవ్లో ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ అండి, నా పేరు మహేష్ విట. మనోడు చెప్పే ఉంటాడు, ఈరోజు నా ఇంటర్వ్యూ. చాలామంది వచ్చారు. జాబ్ తెచ్చుకొని గర్ల్ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని ఒకరు, మంచి జాబ్ ఉందనే సాకుతో ఎక్కువ కట్నం దొబ్బాలని ఒకడు, వచ్చిన శాలరీలో ఈఎంఐలో బైకు, లోన్లో ఫ్లాటు తీసుకొని అమ్మా నాన్ని బాగా చూసుకోవాలని ఒకరు, ఏదో చదివాం కదా జాబ్ చేయక తప్పదు అని, ఇంకా ఇలా చాలామంది. ఓకే గాయస్, రెడీ ఫర్ యువర్ రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ అయిపోయింది, జీడీ కూడా అయిపోయింది. హాయ్ గాయస్, హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ? ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ సుశీల్, కుమార్, ఆంచల్ అండ్ మహేష్ విట. షట్, సెలెక్ట్ అయిపోయానా? ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ద సెలెక్టెడ్ పీపుల్ సిట్ హియర్ అండ్ ద రిమైనింగ్ పీపుల్ మే లీవ్. వి విల్ కాల్ యూ లేటర్. థ్యాంక్ యూ. అరే రే, మనోడు అన్నట్టుగానే తప్పించుకుంటున్నాడు. హెచ్ఆర్ చూసాడు. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఆర్ యు మహేష్ విట? ఎస్ సార్. సెలెక్ట్ అయ్యావు కదయ్యా, మరెందుకు వెళ్ళిపోతున్నావు? సారీ సార్, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏంటి, ఇంట్రెస్ట్ లేదా? మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అమ్మా నాన్న బలవంతం మీద వచ్చాను సార్. యాక్చువల్లీ డైరెక్షన్ అంటే నా ప్యాషన్. నీ ప్యాషన్ డైరెక్షన్ అయినప్పుడు ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఎందుకు చేశావు? సార్, ప్రొఫెషన్ పొట్టకుటి కోసం చేసేది, ప్యాషన్ ఆత్మ సంతృప్తి కోసం చేసేది. పొట్టకుటి కోసం బ్రతికేవాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు, ఆత్మ సంతృప్తి కోసం బ్రతికేవాడు గొప్పవాడవుతాడు. సో నాకు ఈ ఫీల్డ్లో ఆత్మసంతృప్తి ఉందనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు సెటిల్ ఇన్ దిస్ ఫీల్డ్. సారీ టు ట్రబుల్ యూ సార్. బాయ్. ఏముందయ్యా అక్కడ? 50-50 ఛాన్సెస్. హిట్ ఉంటే పట్టించుకుంటారు, లేకపోతే లేదు. సార్, ఈ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇష్టమైన పని చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇష్టం లేని పని చేయాలంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్తో చేస్తే సక్సెస్ అవుతాం, ఇరిటేషన్తో చేస్తే ఫెయిల్యూర్ అవుతాం. సో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నవి మనం ఎంచుకున్న ఫీల్డ్లో కాదు, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో వస్తుంది. వీఆర్ గివింగ్ 6 lakhs ప్యాకేజ్ అండ్ దిస్ ఇస్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. నువ్వు కోరుకుంటుంది దీనికంటే గొప్పదా? మీ కంపెనీలో పనిచేస్తే ఎదుటివాడికి నేను పలానా అని పరిచయం చేసుకోవాలి. అదే నాకు నచ్చిన ఫీల్డ్లో పనిచేస్తే ఎదుటివారు మీరు పలానా కదా అని పరిచయం చేసుకుంటారు. గుంపులో గోయిందని బ్రతకడం కాదు సార్ లైఫ్ అంటే. మనల్ని చూడ్డానికి గుంపులుగా జనాలు రావాలి. మనం ఎక్కడికన్నా వెళ్తే ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం దారిస్తారా కాదు, రండి సార్ అని దారింపించుకునే స్టేజ్లో ఉండాలనుంది. మనకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్పుకోవడం కాదు లైఫ్ అంటే. మనకు తెలియని వాడు కూడా మనం తెలుసు అని చెప్పుకునేలా బ్రతకడం లైఫ్ అంటే. అలా మనోడిచ్చిన షాక్కి హెచ్ఆర్స్ కూడా ఏమనలేదు. యాక్షన్. మంచి వాళ్ళ దగ్గర చేయలేదు, నీ దగ్గర ఏంట్రా? కాట్ ఇట్. ఓకే, వెరీ గుడ్, టేక్. ఓకే. సార్ 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 ఏంటయ్యా? 1 minute సార్, చిన్న ఇంటర్వ్యూ ఒకటి ఉంది, మీరు ఒప్పుకుంటే. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కడ కూర్చొని చేసుకుందాం. ఓకే, రోలింగ్. ఓకే, కెమెరా ఆన్. హాయ్ ఎవ్రీవన్. 4 yearsలో 3 movies తీసి హ్యాట్రిక్ కొట్టి తన నెక్స్ట్ మూవీ కూడా హిట్ కొట్టాలనుకుంటున్న లెట్ us టాక్ విత్ అవర్ న్యూ ఎనర్జెటిక్ డైరెక్టర్ మహేష్ విట. హాయ్ సార్. హాయ్. మీరు తీసిన 3 సినిమాలకి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. మీరు గోల్డెన్ హ్యాండ్ అని మీకు ఇండస్ట్రీలో పేరుంది, దీని సీక్రెట్ ఏంటో చెప్తారా? సినిమాని
రెండు రకాలుగా చూసే జనాలు ఉన్నారు. వ్యాపారం అనుకునేవాళ్ళు, కళ అనుకునేవారు. వ్యాపారస్తులకి లాభ నష్టాలుంటాయి, కళాకారులకి ఆత్మసంతృప్తి మాత్రమే ఉంటుంది. నేను కళాకారుణ్ణి. సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. మీకు ఇండస్ట్రీలో మిస్టర్ కూల్ డైరెక్టర్ అని పేరు కూడా ఉంది. మీలాగా హ్యాపీగా ఉండాలంటే టిప్స్ కొంచెం వ్యూయర్స్ కోసం చెప్తారా? నా అన్న పదాన్ని కాసేపు వదిలేసి నేను అన్న పదాన్ని అలవాటు చేసుకుంటే బాగుంటారు. సార్ మీ నెక్స్ట్ మూవీ టాప్ హీరోతో అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఎస్, అది పవన్ కళ్యాణ్ గారితో అని అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనా? నిజమే. ఆయన కూడా సినిమాని వ్యాపారంలా కాకుండా కళలా చూస్తారు. సో ఆయనకి నా స్టోరీ, నా యాటిట్యూడ్ రెండూ నచ్చాయి. సార్ ప్లీజ్ ఆ మూవీ టైటిల్ చెప్తారా? నేను ఫలానా. ఆత్మ సంతృప్తి కోసం బ్రతికే ప్రతి ఒక్కరికి మా ఈ చిరు ప్రయత్నం అంకితం.